ఏపీలో జగన్మోహన్ రెడ్డి పాలనలో జిల్లాల వారీగా మాఫియాలను పెంచి పోషిస్తున్నారు. నదులు ఉన్న చోట శాండ్ మాఫియా తయారు చేశారు. నదులలో డ్రడ్జింగ్ పడవలతో ఇసుకను తోడేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఇసుక కార్మికుల ఉపాధికి గండికొట్టి పర్యావరణానికి తూట్లు పొడిచి మిషనరీతో ఇసుక రవాణా చేస్తున్నారు. జగనన్న కాలనీల పేరుతో వైసీపీ నాయకులు గ్రామాలకు దూరంగా అధికారులు విలువ చేయని పల్లపు పొలాలను కొనుగోలు చేసి ఎకరా 30 నుంచి 40 లక్షలు ప్రభుత్వ సంపదను కొల్లగొట్టారు. జగనన్న కాలనీలో మెరక చేయాలంటూ మట్టి మాఫియాను తయారు చేశారు. లంక భూములలో ఉన్న మట్టిని జగనన్న కాలనీలకు అంటూ ఆర్డర్ సృష్టించి లేఅవుట్లకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ఎర్రమట్టి ఎర్ర గ్రావెల్కు అనుమతులు లేకుండా తవ్వుకుని అక్రమ రవాణా చేస్తూ కోట్లు దండుకుంటున్నారు. ఇసుక మాఫియా ఆగడాలకు తూర్పుగోదావరి జిల్లాలో ఒక యువకుడు రైలు పట్టాలకు బలయ్యాడు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు ఒక దళిత యువకుడికి పోలీస్ స్టేషన్లోనే వైసీపీ నేతలు శిరోముండనం చేశారు. దళితులకు ఇచ్చిన భూములలో నుండి మట్టి తరలించుకుపోతున్నారని ఆందోళన చేసిన దళితులను అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు. విశాఖ జిల్లాలోని అటవీ ప్రాంతానికి పరిమితమైన గంజాయి సాగు నేడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. గంజాయి మాఫియాగా తయారై యువకులను వాటికి బానిసలుగా చేసి వైసీపీ నేతలు యువతను మత్తులో జోగేలా చేస్తున్నారు. మద్యం షాపులలో కేవలం జగనన్న బ్రాండ్లు మాత్రమే విక్రయిస్తుంటే వైసీపీ నేతలు మాత్రం గోవా, హర్యానా, యానం, పాండిచ్చేరి వంటి ప్రాంతాల నుండి తక్కువ రేటుకు బ్రాండెడ్ మద్యాన్ని కొనుగోలు చేస్తే అత్యధిక ధరలకు విక్రయిస్తూ కోట్లు దండుకుంటున్నారు. జగనన్న బ్రాండ్ల మద్యం ధరలకు బెదిరిపోతున్న బడుగు బలహీన వర్గాల వారు నాటు సారాకు బానిసలుగా మారి ప్రాణాలు కోల్పోతున్నారు. జగనన్న పాలనలో ప్రతి గ్రామంలోనూ సారాయి బట్టీలు కుటీర పరిశ్రమలుగా పెరిగిపోయాయి. రాష్ట్రంలోని విలువైన గ్రానైట్ ఏ విధమైన అనుమతులు లేకుండా పక్క రాష్ట్రాలకు తరలించి కోట్లు దండుకుంటున్నారు. రాష్ట్రంలో పలు రకాల మాఫియాలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెంచి పోషిస్తుంది. ఆంధ్రప్రదేశ్ మరియు పక్క రాష్ట్రాల నుండి ఆహార భద్రత కొరకు ప్రభుత్వం పేదలకిస్తున్న రేషన్ బియ్యాన్ని కాకినాడ కేంద్రంగా రవాణా చేస్తున్నారు. రేషన్ బియ్యాన్ని సానబెట్టి సన్నబియ్యంగా బ్రాండెడ్ సంచులలో ప్యాక్ చేసి మార్కెట్లో అమ్ముతున్న బియ్యం మాఫియా ఆగడాల అంతులేదు. ఆదాయం వచ్చే అన్ని వ్యవస్థలలోనికి మాఫియాను విస్తరించారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఈ మాఫియాల నాయకుల కనుసన్నల్లోనే పనిచేస్తున్నారు. మాఫియా ఆగడాలను అడ్డుకోవడానికి ఎవరు ప్రయత్నించినా వారిపై అక్రమ కేసులు పెట్టి జైళ్ల పాలు చేస్తున్నారు. త్వరలో జరగబోయే ఎన్నికలలో పోలింగ్ బూత్ల వద్ద కూడా ఈ మాఫియా రెచ్చిపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వ అండదండలు, పోలీసుల సహకారంతో పెరిగిపోతున్న మాఫియాకు చెక్ పెట్టాలంటే ప్రజలు విఘ్నతతో వ్యవహరించవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రాబోయే ఎన్నికలలో రాష్ట్రంలో విస్తరించిన మాఫియా వ్యవస్థను ఓట్ల రూపంలో పెకలించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.